నమస్కారం బతుకుబండి కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం మేము ప్రసారం చేస్తున్న బతుకుబండి కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఇక్కడికి వస్తున్న బాధితులకి మీ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలని తెలియజేస్తూ ఇవాల్టి బతుకుబండి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఇక ఈ రోజు ఇక్కడికి వచ్చిన బాధితులు తూర్పుగోదావరి వాస్తవ్యులు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తాతారావు గారు 3 సంవత్సరాల నుండి కిడ్నీ డ్యామేజ్ అయ్యి ఆ వ్యాధితో బాధపడుతున్నాడు. అంటే 2 కిడ్నీలు కూడా పాడైపోయాయి. తాతారావు గారు వ్యవసాయ కుటుంబం, వ్యవసాయం చేస్తూ జీవనాన్ని గడిపిస్తూ ఉంటారు. ప్రస్తుతం వ్యవసాయం చేస్తూ జీవనం గడిపిస్తున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ ఆర్థిక స్తోమత ఎలా ఉంటుందో మనకందరికీ తెలిసిన విషయమే. కూలీ నాలీ చేస్తూ వ్యవసాయం చేస్తూ చిన్నగా పండించుకుంటూ ఏదో తన కుటుంబం వరకు తను జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్న తరుణంలో ఇలా ఈ కిడ్నీలు డ్యామేజ్ అవ్వడము, ఆ వ్యాధితో బాధపడుతూ ఉండడము, ప్రతిసారి డయాలసిస్ చేయించుకోవడము, ఇవన్నీ కూడా అవుతూనే ఉన్నాయంటే 3 సంవత్సరాల నుంచి డబ్బులు అందకపోవడం చేతనే ఆపరేషన్స్ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. ఆపరేషన్ కంపల్సరీ అని చెప్పేసి డాక్టర్స్ చెప్పారట. దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆపరేషన్ ఖర్చు అవుతుంది అని చెప్పారు డాక్టర్స్. ఇక వారంలో 2 సార్లు డయాలసిస్ చేయించుకుంటున్నారట. మరి 2 సార్లు డయాలసిస్ చేయించుకోవడం వల్ల కూడా ఖర్చు ఎంత అవుతుందో అందరికీ తెలిసిన విషయమే. అసలు ఏం జరిగింది, ఎందుకు తాతారావు గారు 2 కిడ్నీలు పాడైపోయాయో తెలుసుకుందాం. తాతారావు గారు అలాగే తాతారావు గారి సతీమణి నాగమణి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. తాతారావు గారు నమస్కారం అండి. నమస్తే అమ్మ నాగమణి. సరే, ఎట్లా జరిగింది, ఎట్లా డ్యామేజ్ అయిందన్న విషయం తెలిసింది మీకు? పని చేసుకుంటాను, వ్యవసాయం పని చేసుకుంటాను మేడం గారు. మీ సొంత పొలంలో మీరు చేసుకుంటారా లేకపోతే కూలికి వెళ్తాం? కూలికి సొంతం ఏమి లేదండి మాకు, కూలికి వెళ్తామండి. వెళ్తా ఒక రోజు ఆవేశం వచ్చిందండి. వెళ్తా ఆవేశం వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకున్నామండి. ఇలాగ కొంత అనుమానంగా కిడ్నీలు పోనీ అని కొంత అనుమానంగా ఉన్నదండి. మీకు అనిపించిందా కిడ్నీ అని? ఆయన అన్నారండి, డాక్టర్ అన్నారు. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామని కాకినాడ, మళ్ళీ అక్కడి నుంచి విశాఖపట్నం కేజీహెచ్లో పంపించారండి. మళ్ళీ అక్కడ కొన్నాళ్ళు ఉన్నామండి, కేజీహెచ్లో చాలా రోజులు ఉన్నామండి. నెలనాళ్ళు ఉన్నారా? ఉన్నామండి. నెలనాళ్ళు అవేంటి గవర్నమెంట్ హాస్పిటల్, కేజీ హాస్పిటల్ అంటే ఎలా ఉండేది అక్కడ ట్రీట్మెంట్ కానీ అదంతా? బాగానే ఉన్నదండి. ఫ్రీగా ఉంచుకున్నారా 1 మంత్ కూడా? ఏమైనా డబ్బులు అసలు ఏం తీసుకోలేదు చేస్తారండి. భోజనం కూడా వాళ్ళే పెడతారు, భోజనం వాళ్ళే పెడతారు. కానీ కిడ్నీలు 2 పోనీయమ్మ, కిడ్నీలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకురావాలి అన్నారండి వాళ్ళు. బీపీ అసలు కంట్రోల్ అవ్వలేదండి అక్కడ, బీపీ కంట్రోల్ అవ్వలేదండి అసలు. మళ్ళీ అక్కడి నుంచి ఒక నెల అక్కడ ఉండండి, మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసండి. మళ్ళీ టెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారండి, కాకినాడ టెస్ట్ హాస్పిటల్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత బీపీ కంట్రోల్ అయిందండి. కంట్రోల్ అవుతా మొత్తం మళ్ళీ 2 కిడ్నీలు మొత్తం డ్యామేజ్ అయిపోయినాయమ్మా, పెట్టించుకోవాలి. వాళ్ళు కూడా అదే చెప్పారా? ఇప్పుడు అంటే 3 ఏళ్ల నుంచి ఎందుకు పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు? కేవలం డబ్బులు ఎవరైనా ఒక్కరు మాట్లాడండి అమ్మా, నేను మిమ్మల్ని అంటే మీరు చెప్పండి. సరే చెప్పండి. మీరు కూలి చేసుకోవాలన్నా, పిల్లల్ని పెంచుకోవాలన్నా, అన్ని సంవత్సరంలో ఈ టాబ్లెట్లు అవి చాలా ఎక్కువ రేట్లు అండి. ఎక్కువ రేట్ అంటే సుమారుగా ఎంత అవుతున్నాయి ప్రతి నెల మీకు? నెలకొచ్చి ఒక 15,000 దాకా అయిపోతుంది. 15,000 కేవలం ఈ మందులకే అవుతుంది? మందులు కానీ టెస్టులు వాటికి వీటికి కాకుండా అవుతుందండి. సరే, కాసేపు నాగవేణి గారితో మాట్లాడతాను, సరేనా? నాగవేణి గారు, ఇప్పుడు మందులకి దాదాపు 15,000 వరకు అవుతుంది అన్నారు కదా. ఇప్పుడు మరి కుటుంబం అంతా ఎట్లా నడుస్తుంది? వారు ఇప్పుడు ఏమైనా చేయగలుగుతున్నారా? మిషన్ టెస్టులు పెట్టారు కదమ్మా, కూలి పని చేసుకుని. మిషన్లు పెట్టారా? ఎక్కడెక్కడ పెట్టారు? ఇంకా ఏ పని చేసేకి లేదమ్మా, కూలి పని చేసుకుని 10 రోజులు పని చేసుకుని అలాగా తెచ్చుకోవడం, 1000 రూపాయలు కొద్దిగా తెచ్చుకోవడం, అలాగే చేసుకుంటున్నానమ్మా. మరి పిల్లలు చిన్నోళ్ళు పనికి ఇంకా ఎవరు అంది రాలేదమ్మా. అయ్యో, చిన్న పిల్లలు అంటే ఎంత ఉంటుంది వయసు? ఉన్నాయి 10-15 ఒకరికి 10 ఒకరికి ఉన్నాయి, కానీ పనికి ఇంకా ఎవరు పెట్టి నాగలాగా చిన్నగా ఉన్నారు. స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. చదువుకుంటున్నారా? పోనీ చదువుకుంటున్నారు. ఒక అబ్బాయిని మానిపించేసుకున్నానమ్మా, తాపి పని పంపితే 200 ఇస్తున్నారు ఆ పిల్లడు నాగలాగా. అదే సంవత్సరంలో వయసు 15 ఏళ్ళ? పెద్ద అబ్బాయి 15 ఏళ్ళ? పెద్ద అబ్బాయికి 16 ఉంటాయమ్మా. రెండో అబ్బాయి 15 ఉంటాయి. చిన్న అబ్బాయికి 3 మగపిల్లలేనా? మగపిల్లలమ్మ. వాళ్ళేమో చదివే వయసు, చదివించుకుని ఓపిక లేదు. అయ్యో, కూలి పని చేసుకుని అలాగే ఒక వారం డబ్బులు, ఒక 100 రూపాయలు ఇంట్లో ఖర్చు పెట్టుకుని ఒక అలాగే డబ్బులు పెట్టుకుని. మీకు ఎంత వస్తాయి కూలికి వెళ్తే? 200 ఇస్తారమ్మా రోజు. పొద్దు నుంచి సాయంత్రం వరకు మిగతా ఉన్నాయి ఎవరొకరి దగ్గర అప్పు చేసుకున్నామ్మా, అలాగే చూపించుకున్నాం.
మీకు 200 తనకు 200 వస్తే 400 ఇంటికి వస్తే అసలు ఏం సరిపోతున్నాయి? 15,000 ఆయనకి మందులకే అవుతాయి. అలాగే అప్పు చేసుకుంటున్నామమ్మా, ఎక్కడన్నా కొద్దిగా ఎవరొకరి దగ్గర. అసలు ఏం లేవా మీకంటూ? ఏమి లేవమ్మా, ఏమీ లేవు, కూలి పని చేసుకునేవాళ్ళమమ్మా. మీ వైపు వాళ్ళు కానీ లేకపోతే తాతారావు గారి వైపు వాళ్ళు కానీ వాళ్ళు కూలి పనే చేసుకుంటారు. ఇంకా అసలు ఏమో ఒక్కొక్కప్పుడు ఒక 5 వేలు అలాగే ఇచ్చారు, ఇంకా మేము మాత్రమే ఎక్కడ ఇవ్వమంటున్నారు. అంతే కదా. మాకు అడిగే కూడా ఇబ్బందిగా ఉంది, ఎవరిని అడగటే బయట అలాగ. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ తప్పనిసరి అన్నారా తాతారావు గారు? కంపల్సరీ చేయించుకోవాలి. ఓకే, మరి ఎవరు వస్తున్న ఇవ్వడానికి ఎవరైనా ముందుకు వచ్చారా దాతలు? మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఓ పాజిటివ్. ఎవరైనా వచ్చారా కిడ్నీ ఇస్తాము అని చెప్పి? ఇస్తానని ఎవరు రాలేదండి. ఎవరు ఇవ్వకపోతే గనక నన్ను బతికించుకోవడానికి మా అమ్మగారు ఇస్తానంటున్నారండి. మీ అమ్మగారి మ్యాచ్ అయిందా మీకు? ఏమి ఇంకా చూడలేదండి. ఆవిడ అంటుందండి నేను ఇస్తానని, కానీ ఆవిడ ఇస్తానన్న డబ్బులు ప్రాబ్లం అయిపోయిందండి మా దగ్గర. అంత అలా చేయించుకునే స్థితిలో మేము లేవండి. మీ అమ్మగారి వయసు ఎంత? 60 సంవత్సరాల దాకా ఉంటుంది, 55 దాకా ఉంటుంది. అంత వయసున్న వాళ్ళ దగ్గర నుంచి కిడ్నీ తీస్తారో తీయరు మరి? అది కూడా ఆలోచిస్తారనుకుంటా. మీకు అంటే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆపరేషన్ చేయిస్తే నాకు తెలిసినంత వరకు అది సగంలో అయిపోతుంది. అంటే సగం ఖర్చు మాత్రం ఉంటుంది ట్రాన్స్ప్లాంటేషన్. లేకపోతే మళ్ళీ కిడ్నీ ఇచ్చినందుకు డబ్బులు పెట్టాల్సి వస్తుంది, మీకు ఆపరేషన్ ఖర్చు మళ్ళీ వేరే ఉంటుంది. అంటే దాదాపు మీరు అనుకున్న 5 నుంచి 10 లక్షలు కాస్త 10 నుంచి 15 లక్షలు అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎవరైనా దాతలు కిడ్నీ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తున్నారా అది కూడా ఆలోచించుకోండి. ఇంకెవరైనా కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే, కొంతమంది మామూలుగా అంటే మీకు తెలిసిన విషయం కావచ్చు, డాక్టర్స్ చెప్పే ఉండొచ్చు, 2 కిడ్నీల ఫంక్షనింగ్ ఒక కిడ్నీనే చేస్తుంది, ఒక కిడ్నీ ఉన్నా చాలు అని చెప్తూనే ఉంటారు కదా డాక్టర్స్, మనకు చెప్పారు కదా. సో అలా కొంతమంది ముందుకు వస్తారు, పర్వాలేదు మేము ఇస్తాము అని చెప్పేసి. సో అలా ఎవరైనా ఉన్నారేమో కూడా ఆ దిశగా కూడా ఆలోచించండి. మీ దగ్గరున్న అంటే ఇప్పుడు ఏమైనా ఆరోగ్యశ్రీలోకి వస్తుందా ఇది? ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేస్తారంటమ్మా, టెస్ట్లో అవి చేయరంటండి. ఆరోగ్యశ్రీ అయితే ఇప్పుడు మీకు 5 నుంచి 10 లక్షల వరకు మాఫీ అయిపోతాయా మరి? అంత అవదండి, కొద్దిగా అవుతుందండి. ఆరోగ్యశ్రీ మీద ఆపరేషన్ జరుగుతుంది అంటండి. టెస్ట్లో అయ్యి వాళ్ళకి ఆపరేషన్ చేసిన వాళ్ళకి మనకే టెస్ట్లకి అయ్యి ఏం చేయరంటండి. వాళ్ళు డబ్బులు వేసుకోవాలంటే, డబ్బులు ముందు పెట్టుకోవాలి. ఇప్పటి వరకు ఏమైనా సమకూర్చుకోగలిగారమ్మా? ఏం లేదండి, ఇంటికే సరిపోలేదు, బిల్లలకి ఇంజక్షన్లకి లేదు. ఎల్లుండి మళ్ళీ వెళ్ళాలమ్మా, ఒక 20,000 మళ్ళీ అలా మళ్ళీ టెస్ట్. ఇప్పుడు డయాలసిస్ వారంలో 2 సార్లు అన్నారు, వారంలో 2 సార్లు చేసి అవి ఫ్రీగా చేస్తున్నారా లేదా వాటికి డబ్బులా? అవి ఆరోగ్యశ్రీ కార్డు మీద పెడుతున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు మీద. ఆరోగ్యశ్రీ కార్డు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మీకు? ఆరోగ్యశ్రీ కార్డు వచ్చి 7 రోజులు అవుతుందండి. అంటే మీ ఈ 3 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ అంతా లేదు, మొన్న ఒకేసారి చేశారండి ఆరోగ్యశ్రీ కార్డు మీద అండి. ఉన్నాయని డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇప్పటి వరకు అన్ని డబ్బులు ఖర్చు పెడుతూనే చేశారు. ఎందుకు ఆలోచన రాలేదు మీకు? ఫస్ట్ టైం కిడ్నీలు పాడైనప్పుడు ఆ డాక్టర్స్ ఎవరు చెప్పలేదా అక్కడ ఆరోగ్యశ్రీ కిందకి వస్తుంది ఇది అన్న విషయం? ఇంకా మొన్న పెట్టారండి ఆరోగ్యశ్రీ కార్డు అండి. ఇంతకుముందు డబ్బులు పెట్టి చేయించుకున్నామండి. మాకు కూడా తెలదండి ఇలాగ ఆరోగ్యశ్రీ కార్డు మీద పెట్టాలి, ఇలాగ అవుతుందని కూడా తెలియదు, ఉన్నా కూడా ఐడియా లేదు కూడా. మీ లోకల్ ఎమ్మెల్యే కానీ లేకపోతే అక్కడ ఉన్న ఎవరైనా రాజకీయ నాయకులు కానీ వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయడానికి వస్తున్నారా ముందరికి? ఎవరైతే రారండి, ఎవరు చేస్తారు? మీరు ఎవరైనా వెళ్ళి ఎవరైనా అడిగారా? అడగలేదండి, మేము వెళ్ళి అడగలేదు. ఎప్పుడైనా అంటారు కదా అడగందే అమ్మైనా పెట్టదు అని చెప్పేసి. చూడండి మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఏదో హెల్ప్ దొరుకుతుందన్న ఉద్దేశంతోనే వచ్చారు కదా, ఒక ప్రయత్నం చేద్దామన్న ఆశతోనే వచ్చారు కదా. సో అట్లాంటి ప్రయత్నాలు చేయండి, మొహమాట పడొద్దు, డబ్బులు అవసరం మీకు కదా. కాబట్టి మీ పిల్లలు మరీ చిన్న పిల్లలు కాబట్టి, మీ తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా మీకు? అన్నగారు ఉన్నారు కదా. మీరు ఆయన మీ అన్నగారు కలిసి అక్కడ ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే ఒక్కొక్కసారి సీఎం రిలీఫ్ ఫండ్స్ అని ఉంటూ ఉంటాయి. సో మీకు తెలుసుకోవచ్చు, మీ వాళ్ళకి తెలుసుకోవచ్చు, బహుశా ఐడియాలో ఆలోచించి ఉండరేమో. సో అట్లా ట్రై చేయండి, ఆ రిలీఫ్ ఫండ్ ద్వారా ఏమైనా హెల్ప్ దొరుకుతుందేమో కనుక్కోండి. చాలా అంటే ఇప్పుడు గవర్నమెంట్స్ ఎట్లా ఉన్నాయి అంటే పేదవాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందు ఉంటాయి తప్పకుండా. సో అంటే మీ ప్రాబ్లం ఏంటి అన్నది వాళ్ళకి అర్థం కావాలి కదా, అప్పుడే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. కాబట్టి మీరు ఒకసారి ట్రై అయితే చేయండి. అట్లా ఎలాగో బతుకుబండికి వచ్చారు. ఎవరు చెప్పారు మీకు బతుకుబండి ప్రోగ్రామ్ గురించి? అంటే మీరు రెగ్యులర్గా వాచ్ చేసేవారా, చూసేవారా? మీరు చూసేవాళ్ళు. సో మీకు కూడా దొరుకుతుందేమో హెల్ప్ అన్నట్టుగా వచ్చారా అయితే? ఓకే. సో నిజంగానే ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ఉత్త చేతులతో వెళ్ళింది అయితే లేదు ఇప్పటి వరకు. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులైతే హెల్ప్ చేస్తారు, ముందుకు వస్తారు. మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి తెలిసి వాళ్ళే అమౌంట్ క్రెడిట్ చేస్తూ ఉంటారు. అంటే మీ బ్యాంక్ ఖాతాలో వాళ్ళు డబ్బులు వేస్తారు. ఓకేనా? బ్యాంక్ ఖాతా ఉంది కదా? ఓకే, యా ఉంది. సో నేను ఒకసారి వ్యూయర్స్కి చెప్తాను అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా. వ్యూయర్స్
ఆల్రెడీ నా పక్కన ఉన్న బాక్స్లో స్క్రోల్ అవుతున్నాయండి. వీళ్ళకి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. తాతారావు గారి అకౌంట్ లేదు కాబట్టి నాగవేణి గారి అకౌంట్ ఉంది, దాంట్లో మీరు అమౌంట్ క్రెడిట్ చేయొచ్చు. ఈవిడ పేరు వచ్చేసి ఎం నాగవేణి. మనకి నేమ్ కూడా చాలా ముఖ్యమండి. నేమ్ కూడా ఎటువంటి తప్పులు లేకుండా రాసినప్పుడే అమౌంట్ క్రెడిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీరు అమౌంట్ క్రెడిట్ చేసేటప్పుడు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పాటించండి. సో అకౌంట్ నెంబర్ 203077474752 SBI బ్యాంక్, అల్లవరం బ్రాంచ్, తూర్పుగోదావరి జిల్లా. IFSC కోడ్ SBIN 0004433. వీళ్ళ ఫోన్ నెంబర్స్ 9618612924. ఇంకోసారి చెప్తున్నాను, 9618612924. ఇంకొక నెంబర్ 9704817719. 9704817719. సో ఫస్ట్ ఎవరైతే అమౌంట్ క్రెడిట్ చేయాలి అనుకుంటున్నారో ఈ 2 నెంబర్స్లో దేనికైనా ఒకదానికి కాల్ చేసి వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు రాసుకున్నవి కరెక్టేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే అమౌంట్ క్రెడిట్ చేయండి. అండ్ చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయి. నేను ఒక్కదాన్ని హెల్ప్ చేసినంత మాత్రాన, నేను ఒక్కడిని హెల్ప్ చేసినంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ అవుతుందా, వాళ్ళకి 10 నుంచి 15 లక్షలు 5 నుంచి 10 లక్షల వరకు డబ్బులు అవసరం అని చెప్పేసి మనందరికీ తెలుసు. మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఇట్లా ఆలోచించి మనం చేసే చిన్న సహాయం చిన్నగానే ఉండొచ్చు, కానీ వాళ్ళకి దేనికన్నా ఉపయోగపడుతుండొచ్చు. ఒకరోజు కూరగాయల కన్నా యూజ్ అవుతాయి. వాళ్ళు తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కేవలం 12,000 రూపాయలతో నెలంతా గడపడం అనేది ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే. సో 2 పెద్దవాళ్ళు, 3 పిల్లలు, 16, 15, 10 అట్లా ఏజ్లో ఉన్నవారు, అబ్బాయిలు. సో పాపం వాళ్ళకి చాలని తిండి తింటూ అటు నాన్నని చూస్తూ ఇటు అమ్మని చూస్తూ వాళ్ళ పరిస్థితి చూస్తూ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సో అలాంటిది పరిస్థితి ఎవరికి రావద్దు అని మనం అందరం అనుకుంటాము. మనకు ఆ మానవత్వం ఉంది కాబట్టి హెల్ప్ చేయడానికి ముందుకొద్దాం. వాళ్ళకి మీకు తోచినంత సహాయం చేయండి. బతుకుబండికి వస్తున్నారు అంటే ఎంతో కొంత ఆశతో, ఇక్కడైతే ఖచ్చితంగా హెల్ప్ దొరుకుతుంది అన్న ఉద్దేశంతో ఇక్కడికి బాధితులు వస్తున్నారు. ఆ విషయం కూడా తెలుసు. మీరందరూ ఇంతగా ఈ ప్రోగ్రామ్ని ఆదరిస్తున్నారు, మీరందరూ ఇక్కడికి వచ్చిన బాధితులకి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది. మేము కూడా ఈ కార్యక్రమాన్ని ఇలా కొనసాగించడం జరుగుతుంది. సో మేబీ మీ అందరూ ట్రై చేస్తూ ఉండొచ్చు. ఈ కార్యక్రమం తర్వాత కూడా ప్రోగ్రామ్కి వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా స్క్రోల్ అవుతూ ఉంటాయి. సో మీరు కాల్ చేసేటప్పుడు ఖచ్చితంగా టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టిన తర్వాత కాల్ చేయండి, లేకపోతే మీ కాల్స్ డిస్కనెక్ట్ అయిపోతాయి. మీరు ఏదైతే పర్పస్తో కాల్ చేశారో, నాతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళకి మారల్ సపోర్ట్ ఇవ్వాలి, మీరు ఫైనాన్షియల్ హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో మీరు కాల్స్ చేస్తూ ఉంటారు కదా, ఆ పర్పస్ సాల్వ్ అవ్వకుండా పోతుంది. మీరు కాల్ చేసి మాట్లాడలేకపోతే మాకు ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి సో ఎవరైతే కాల్ చేయాలి అనుకుంటున్నారో ముందుగా వాళ్ళు టీవీ వాల్యూమ్ని కంప్లీట్గా మ్యూట్లో పెట్టిన తర్వాత కాల్ చేయండి. అట్లాగే కాల్ చేసిన తర్వాత మీరు టీవీ చూస్తూ మాట్లాడకుండా ఫోన్లో విని ఫోన్లో మాట్లాడండి. ఓకే. సో తాతారావు గారు, అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పటివరకు అంటే ఆస్తులు అవి కూడా ఏం లేవని చెప్పారు. సో డాక్టర్స్ ఏమైనా హెల్ప్ చేస్తాము అన్నారా? అండ్ ఎక్కడ మీరు ఆపరేషన్ చేయించుకోవాలి అనుకుంటున్నారు? ఆపరేషన్ ఇంకా చేయించుకోవాలంటే ఎక్కడైనా ఏ హాస్పిటల్ అనేది ఇంకా అనుకోలేదు. ఎందుకంటే కొంచెం డబ్బు చూసుకుంటాను, తర్వాత ఏ హాస్పిటల్కి తీసుకెళ్తారనేది తెలుస్తుందండి. ఇప్పుడు మీతో పాటు ఎవరు వచ్చి ఉంటారు హాస్పిటల్లో? మీరే. ఇంకా మరి ఇంట్లో పిల్లలు? పిల్లలకి నాన్నమ్మ ఎవరొకరికా ఇంటికాడ తినేమని చెప్పేసాను అంతే. ఇంకా వాళ్ళకి అట్లీస్ట్ వంట చేసుకోవడం తెలుసా? కానీ నేర్పండి పిల్లలకి కొద్దిగా. ఎవరో వాళ్ళు ఉన్నారా? నయం కదా కొంచెం. అట్లా అదే అనిపిస్తుంది ఒక్కొక్కసారి పక్కన వాళ్ళు హెల్ప్ చేయడం కానీ, ఇలా మా ప్రోగ్రామ్కి బతుకుబండి కార్యక్రమానికి ఎవరు వచ్చినా వాళ్ళకి హెల్ప్ చేస్తున్న వాళ్ళని చూస్తుంటే ఖచ్చితంగా మానవత్వం అయితే ఉంది, హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు ఇంకా ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో సరే, ఏది ఏమైనా మీరైతే ఒట్టి చేతులతో వెళ్ళరమ్మా ఈ కార్యక్రమానికి. మనకి కేవలం మనం ఏమనుకుంటామంటే ఇది తెలుగు ప్రోగ్రామ్ కదా, తెలుగు ఛానల్స్ మాత్రమే ఇక్కడున్న వాళ్ళే, తెలుగు 2 రాష్ట్రాల వాళ్ళే చూస్తారేమో అనుకుంటాము. అట్లా ఏం కాదు. దుబాయ్ నుంచి కాల్స్ వస్తాయి, అట్లా వేరే వేరే కంట్రీస్ అన్నిటి నుంచి కాల్స్ వస్తాయి, విదేశాల నుంచి కూడా కాల్స్ వస్తాయి. వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చూస్తారు, ఇక్కడికి వస్తున్న మీలాంటి బాధితులకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. సరే, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళు కాల్స్ మనకు చేయకపోయినా కూడా తప్పకుండా మీకు మీ పర్సనల్ నెంబర్స్ ఇచ్చాం కదా ఇప్పుడు, సో వాటికి కాల్స్ చేస్తారు. మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే, మీకు ఇద్దరికి ఫోన్ ఆపరేటింగ్ తెలుసా? మీ పిల్లలకు తెలిసి ఉండొచ్చు, నాకు తెలిసినంత వరకు. బాగా యూజ్ చేస్తారా ఫోన్ని? ఓకే. సో వాళ్ళకి ఏం చేయాలంటే మీరు చెప్పండి, మనకి ఏ కాల్ వచ్చినా కూడా మళ్ళీ కాల్ బ్యాక్ చేయాలి. మిస్డ్ కాల్ మీకు ఐడియా ఉందా? మిస్డ్ కాల్ వస్తుంది, మనం మాట్లాడుతుంటే వేరే కాల్ వస్తుంది కదా, గుయ్యి అని వస్తుంది కదా, ఎంగేజ్ సౌండ్.
సో అట్లా వచ్చినప్పుడు మీరు మళ్ళీ వాళ్ళకి చేయండి. అది మీకు తెలియని నెంబర్ అయినా కూడా చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీకు కాల్ చేసే వాళ్ళు ఎవరు తెలిసిన వాళ్ళు చేయరు కదా. నేను మాట్లాడుతుందంతా మీకు అర్థమవుతుందా? ఫాస్ట్గా మాట్లాడుతున్నానా? ఓకే. సో మళ్ళీ మీకు ఏ కాల్ వచ్చినా కూడా మళ్ళీ దానికి కాల్ చేయండి, వాళ్ళకి కాల్ చేయండి. ఓకేనా? చేస్తే ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, మీకు ఏం ప్రాబ్లం ఉంది ఏంటి అవన్నీ అడుగుతారు. అవన్నీ జాగ్రత్తగా చెప్పండి. సరేనా? కాలర్తో మాట్లాడదాం. ఫస్ట్ కాలర్. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు మోహన్ అండి. మోహన్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కొంచెం పెద్దగా మాట్లాడండి. రాజమండ్రి. ఓకే. సో మోహన్ గారు కార్యక్రమాన్ని చూస్తున్నారా? చూస్తున్నానండి. సో మరి తాతారావు గారికి మీరు ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే పర్టికులర్గా ఎంత అమౌంట్ కాదు, నేను కొంచెం పెద్దగా మాట్లాడండి. పర్టికులర్గా ఎంత అమౌంట్ అని కాదు, నేను ఫ్రెండ్స్ అలా కొంచెం అమౌంట్ అయితే డొనేట్ చేద్దామని అనుకుంటున్నా. ఓకే. సో అదండి. సో మాట్లాడచ్చు తాతారావు గారితో? మాట్లాడండి తప్పకుండా. మీరు అది చూస్తూ మాట్లాడండి తాతారావు గారు. నమస్కారం చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. మీ వాయిస్ బ్రేక్ అవుతోంది మోహన్ గారు. వినిపిస్తుందండి ఇప్పుడు? మీకు వినిపిస్తుందా తాతారావు గారు? ఫ్రెండ్స్ కూడా చెప్పి థ్యాంక్స్ చెప్పండి. ఇంకా అదే మనకేమో సరిగా అర్థం కావట్లేదు. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మోహన్ గారు. మేబీ కొంచెం ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, సరిగా వినిపించట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో మీరు ఏదైతే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారో అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ చేసుకున్న తర్వాత అమౌంట్ క్రెడిట్ చేయండి. నెక్స్ట్ కాలర్. హలో. 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు సుమతి అండి. కొంచెం పెద్దగా మాట్లాడండి. సుమతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సుమతి గారు ఎక్కడి నుంచి అండి? హబ్సిగూడ. అంతేనా? తాతారావు గారికి ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? 1000 రూపీస్. అంతేనా? మాట్లాడతారా తాతారావు గారితో కానీ లేకపోతే నాగవేణి గారితో కానీ ఏమైనా? ఏం మాట్లాడలేరా? ఓకే. మీరు చక్కగా కాల్ చేశారు, మాట్లాడొచ్చు కదమ్మా. బట్ ఇట్స్ ఓకే. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో చూస్తున్నారు కదా, ఇప్పటికైతే ఇద్దరు వచ్చారు కదా. సో అట్లా హెల్ప్ చేస్తారు, బాధపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఏడవద్దు తాతారావు గారు, చాలా నిబ్బరంగా ఉండాలి కదా. మీరు ఇంటికి పెద్ద. ఓకే. మీరే కొంచెం నీరస పడిపోతే పాపం వాళ్ళకి ఆ ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది? మిమ్మల్ని ఏంటి మీకు మంచి ఆరోగ్యం అందించాలి, లేకపోతే మీకు మంచి వైద్యం చేయించాలి అన్న ఆలోచన వాళ్ళకి రావాలి అంటే మీరు నిబ్బరంగా ఉండాలి. నేను బాగుంటాను. చిన్న చిన్న పిల్లలు కాదండి. పర్లేదు, మరి తప్పదు, ఒక్కొక్కసారి అట్లాంటివి వస్తూనే ఉంటాయి. అప్పుడే మీరు ధైర్యంగా ఉండాలి అని చెప్పేది. ఇప్పుడు మీరే ఏడ్చారనుకోండి, పిల్లలకు పాపం ఎక్కడి నుంచి వస్తుందండి ధైర్యం? రాదు కదా. మీకేంటి చేతి నిండా అట్లా మచ్చలు ఏంటి? ఫేస్ మీద కూడా కొంచెం వచ్చినట్టున్నాయి కదా. అయ్యో, మందులకా రియాక్షన్ అయిందా? అయ్యో. అంటే రియాక్షన్ అయినా కూడా మళ్ళీ ట్రీట్మెంట్ కొనసాగిస్తారు? వేరే బెళ్ళలు వేయకూడదంట. ఒక నిమిషం అమ్మా, కాలర్ మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. హలో. 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నేను శ్రీకాంత్ రెడ్డి అండి. శ్రీకాంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బెంగళూరు అండి. ఓకే. శ్రీకాంత్ రెడ్డి గారు ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు తాతారావు గారికి? 1000 చేద్దాం అనుకుంటామండి. ఓకే. ఏమైనా మాట్లాడతారా తాతారావు గారితో? లేదండి, థ్యాంక్స్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నోట్ చేసుకోండి శ్రీకాంత్ రెడ్డి గారు. అలాగే కంపల్సరీ కాల్ చేయండి. వెన్ యూఆర్ గోయింగ్ టు క్రెడిట్ ద అమౌంట్, ప్లీజ్ కాల్ దెమ్, కన్ఫర్మ్ ద డీటెయిల్స్, దెన్ క్రెడిట్ ద అమౌంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే. సో ఏమైందైతే రియాక్షన్ అయిందా? ఏదైనా టాబ్లెట్ వేసుకుంటే చాలా డేంజర్ కదా అట్లయితే. మరి టాబ్లెట్లు ఏం వేసుకోకూడదు అంటండి అసలు. ఇప్పుడు మీరు మంచినీళ్ళు కూడా ఎక్కువ తాగొద్దేమో కదా. మూత తాగాలండి ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా కూడా. మూత నీళ్లు, ఈ చిన్న మూత నీళ్ళ ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా ఇన్ని మూత నీళ్ళ? మూత నీళ్ళే తాగాలండి. ఎక్కువ తాగితే అంటే అన్ని బుబ్బోతున్నాను, కోళ్ళు అయ్యి బుబ్బు. అయ్యో, ఒళ్ళంతా బుబ్బోతున్నాను. ఆ నీరు మళ్ళీ బయటికి తీయాలంట. మళ్ళీ అదొక దానికో ప్రాసెస్ ఉంటుంది కదా. తిండి కూడా ఏముండదండి. తిండి కూడా
సప్పుడే అండి. అంతకుముందు బాగా తినేవారా మీరు? బాగా తినేవారు, మంచిగా తినేవారు. మీరు కూడా బాగా మంచిగా ఉండేవారా? మంచిగానే ఉండే. బాగా సన్నగా ఉన్నారు కదా, మీరు బాగా బలం తెచ్చుకోవాలమ్మా కదా. బలంగా ఉండి మరి మీ వారిని బాగా చూసుకోవాలంటే మీరు బలంగా ఉండాలి కదా. బలంగా తినండి. ఓకే, పాపం సంపాదించుకున్నది తినడానికి పెట్టుకోండి ప్రస్తుతం. ఓకే, మళ్ళీ ఇట్లా హెల్ప్ చేస్తే ఇప్పుడు మా బతుకుబండి నుంచి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రీట్మెంట్కి పెట్టుకోండి. మీరు సంపాదించుకునేది మీరు తినండి చక్కగా. ఆయనకి ఏది తినాలనిపిస్తే అది పెట్టండి, సరేనా? అంటే ఎటువంటి అంటే ఏమైనా పథ్యం ఉంటుందా? ఏంటి? ఏమీ లేదు, ఒక బీరకాయ ఉడకబెట్టి పెట్టడం. బీరకాయ, సన్ఫ్లవర్. కాలర్ అమ్మా, మాట్లాడిన తర్వాత మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు నారాయణరావు అండి, ఇప్పుడు లైవ్ చూస్తున్నాను. నారాయణరావు గారు, సో ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు తాతారావు గారికి మీరు? 2500. ఓకే, ఓకే, రేపు క్రెడిట్ చేస్తా అంటున్నారా నారాయణరావు గారు? రేపు పంపించేస్తాను అకౌంట్కి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడతారా ఏమైనా? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ నారాయణరావు గారు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్. హలో 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 హలో, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నట్టున్నారు, అట్లాగే మీ టీవీ మ్యూట్లో పెట్టలేదు ఇంకా. టీవీని ఫస్ట్ మ్యూట్లో పెట్టేయండి. నమస్తే, మీ పేరు చెప్పండి. వెంకన్న అండి. వెంకన్న గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? భద్రాచలం అండి. ఓకే, సో ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు వెంకన్న గారు? చెప్పండి. ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు? ఎంత అమౌంట్ హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు? 1000 అండి. ఓకే, మాట్లాడతారా తాతారావు గారితో కానీ నాగవేణి గారితో ఏమైనా? మాట్లాడతారా? మాట్లాడుతున్నాండి. ఓకే, మాట్లాడండి, మీరు మాట్లాడండి తాతారావు గారు. నమస్కారం సార్. వినబడుతోందా ఆయన మాట్లాడేది మీకు? వెంకన్న గారు చెప్పండి, మాట్లాడండి వారితో. మీరు చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ అని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ వెంకన్న గారు. సో డీటెయిల్స్ అన్నీ కూడా నోట్ చేసుకోండి. మీరు అమౌంట్ క్రెడిట్ చేసే ముందు ఒకసారి తాతారావు గారికి కాల్ చేయండి. ఇవి రెండు కూడా తాతారావు గారి దగ్గర ఉంటాయి నెంబర్స్. ఇన్ కేస్ తాతారావు గారు అటెండ్ చేయకపోయినా కూడా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ కాల్ని అటెంప్ట్ చేస్తారు కాబట్టి సో మీ డీటెయిల్స్ అన్నీ కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే అమౌంట్ క్రెడిట్ చేయండి. ఓకే, మీరు చెప్తున్నారమ్మా ఇందాక, సో ఓన్లీ ఒక బీరకాయ ఉడకబెట్టి పెట్టడమేనా? బీరకాయ ఉడకబెడతాం, కందిపప్పు. కందిపప్పు తినొచ్చా? కందిపప్పులో ఏమైనా పోపు అలా చేసి పెట్టచ్చా, లేకపోతే ఓన్లీ కందిపప్పు? పప్పు, ఒక టమాటా పండు, లేకపోతే బీరకాయ అంత సప్పిడి అదే, ఉప్పు కానీ ఏమైపోదు. అన్నంలో ఇవి కలుపుకొని తినడమా? ఉడకబెట్టి అట్టమన్నారు అమ్మ, ఎన్ని సాగితే పెడుతున్నాను, లేకుంటే మాకు ఉప్పు తక్కువ వేసి పెట్టేస్తాను. 2 డేస్ అండి, ఉప్పు కూడా మా దగ్గర ఇంకా లేక. అదేలేండి పాపం. నెక్స్ట్ కాలర్. హలో 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 మేడం గారు, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ కొండాపూర్ అండి, గచ్చిబౌలి దగ్గర. ఓకే, శ్రీనివాస్ గారు ఎంతవరకు హెల్ప్ చేస్తారు తాతారావు గారికి మీరు? మేము ఒక 1000 రూపీస్ చేస్తున్నాం మేడం. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? మీరు ఏం చేస్తూ ఉంటారండి? జాబా, బిజినెస్? బిల్డర్. ఓకే ఓకే, సో వీళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుకొచ్చారు, థ్యాంక్స్ అండి. చిన్న బిల్డర్ అని చెప్పాల్సిన అవసరం లేదు, పెద్ద మనసు ఉంది మీకు. ఓకే, అంతకంటే వేరేదేం అవసరం లేదు. ఇంకా ఇట్లా అంటే ఆపదల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలన్న ఉద్దేశం ఉండడమే గ్రేట్ అండి అది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్కారం అండి, నా పేరు కొండలరావు అండి. కొండలరావు గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హబ్సిగూడ అండి. హబ్సిగూడ. ఓకే, సో ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? 5000 రూపీస్ చేస్తున్నాం మేడం. ఓ గ్రేట్ అండి. సో ఎలా వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకున్నారా? డీటెయిల్స్ నేను అకౌంట్ నంబరు అది పేరు రాస్తున్నాను, వాళ్ళ మిస్సెస్ పేరు అది. ఓకే, మాట్లాడతారా? వీళ్ళకి ఏమైనా మారల్ సపోర్ట్ కూడా ఇద్దాం అనుకుంటున్నారా? మాట్లాడతారండి, ప్లీజ్ మాట్లాడండి తాతారావు గారు. తాతారావు గారు నమస్కారం అండి.
నమస్కారం సార్. చూస్తున్నాను మీ లైవ్, మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను, చాలా బాధగా అనిపిస్తుంది. తప్పకుండా ఏం లేదు, ధైర్యంగా ఉండండి, దేవుడి మీద భారం వేసి ధైర్యంగా ఉండండి, అన్ని సమకూరుస్తారు. థ్యాంక్స్ సార్. అన్ని దేవుడే చేస్తాడు, మీరు నమ్మకంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, మానసిక ధైర్యం ఉంటే అన్ని సాధించవచ్చు. దేవుడి భారం వేసుకునే బతుకుతున్నాను సార్. అలాగనే ఉండండి. మీలాంటి వాళ్ళలో దేవుళ్ళని చూసుకుంటున్నారండి. ఇక్కడికి వస్తున్న బతుకుబండి బాధితులు అందరూ కూడా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళకి మీలాంటి వాళ్ళే దేవుళ్ళు కదా, మీరందరూ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని తిరిగి పొందగలుగుతున్నారు. సో డెఫినెట్గా మంచి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మీరు బహుశా టీవీ చూస్తూ కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు, మాట్లాడండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు కృష్ణమాచారి అండి, మణికొండ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే కృష్ణమాచారి గారు, ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారండి వీళ్ళకి మీరు? కృష్ణమాచారి గారు, కెన్ యూ హియర్ మీ? 2000 హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా మేడం. 2000 ఓకే. మాట్లాడతారా అండి? థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. ఏమైనా మాట్లాడతారా వీళ్ళతో? హలో హలో మేడం, ధైర్యంగా ఉండమని చెప్పండి, అన్ని ఆయన సర్దుకుంటాయి అన్ని. ఓకే అండి, థ్యాంక్ యూ. చెప్పాను కదా ఇందాక, మీలాంటి వాళ్ళందరూ ముందుకొచ్చి హెల్ప్ చేస్తుంటే తప్పకుండా వాళ్ళు ధైర్యంగా ఉంటారు, మీలో వాళ్ళు దేవుళ్ళని కూడా చూసుకుంటారు. సో మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి దేవుళ్ళే అవుతారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ మోరల్ సపోర్ట్ ఆల్సో. నెక్స్ట్ కాలర్. హలో 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 నమస్తే అండి, మీ పేరు హలో హలో మీ పేరు చెప్పండి. నా పేరు శిరీష మేడం. శిరీష గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. వైజాగ్ నుంచి. శిరీష గారు, ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారండి తాతారావు గారికి? వైజాగ్ నుంచి మేడం. ఎంతండి? 1000 రూపాయల వరకు సాయం చేద్దాం అనుకుంటున్నాను మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడతారా ఏమైనా? 1000 రూపీస్ మేడం. ఓకే, మాట్లాడతారా ఏమైనా వాళ్ళతో? శిరీష గారు, నాగమేణి గారితో మాట్లాడతారా, తాతారావు గారితో మాట్లాడతారా? తాతారావు గారితో మాట్లాడతాను. ఓకే, మాట్లాడండి. తాతారావు గారితో మాట్లాడతాను మేడం. మాట్లాడండి, ఉన్నారు లైన్ లోనే. తాతారావు గారితో మాట్లాడతాను మేడం. నమస్తే అండి మేడం గారు. నమస్తే అండి. నమస్తే. హలో మీరు 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 మాట్లాడండి, వారు మీకు సమాధానం ఇస్తారు. మీరేమి టెన్షన్ పడబాకండి. హలో వినిపిస్తుందా మీకు తాతారావు గారు? టెన్షన్ పడొద్దు అని చెప్తున్నారు. నమస్తే అండి మేడం గారు. పడనండి, టెన్షన్ పడను అని చెప్పండి. టెన్షన్ పడతాను. దేవుని మీద భారం వేసి అందరినీ. హలో ఓకే అండి. శిరీష గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు చంద్రశేఖర్ రావు అండి. చంద్రశేఖర్ రావు గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నర్సరాపేట అమ్మా. ఓకే, సో ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు మీరు వీళ్ళకి? 5000. ఓకే అండి, మాట్లాడతారా ఏమైనా తాతారావు గారితో కానీ లేకపోతే నాగవేణి గారితో అని? ఏం లేదండి, నేను ఫోన్ నెంబర్లో వేసుకోలేదు, మీ వాళ్ళకి నా సెల్ నెంబర్ ఇచ్చాను. నాకు ఐఎఫ్సి కోడ్ నెంబరు, ఈ నెంబర్లు మెసేజ్ చేస్తే నేను పంపిస్తాను మేడం. ఓకే అండి, తప్పకుండా చేస్తారు. వాళ్ళ నెంబర్ ఉన్నాయి, ఎలాగో ఫోన్ నెంబర్, మీకు సంబంధించిన డీటెయిల్స్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది తాతారావు గారికి. సో వాళ్ళు మళ్ళీ కాల్ చేస్తారు మీకు, ఓకేనా? బట్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్. సో మీరు వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు చెప్పిన తర్వాత జాగ్రత్తగా నోట్ చేసుకుని అమౌంట్ క్రెడిట్ చేసే ముందు ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే అమౌంట్ క్రెడిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ కాలర్. హలో ఓకే, సో చూస్తున్నారు కదమ్మా, బాగానే అనిపిస్తుంది కదా కాల్స్ అయితే, అంటే హెల్ప్ చేస్తున్నారు. మీకు ఒక భరోసా అయితే వచ్చిందా? వచ్చింది కదా. సో అట్లాగే ఉంటుంది, బతుకుబండికి వస్తే ఖచ్చితంగా భరోసా ఉంటుంది. కొద్దిగా నేనేమి 5 లక్షలు 10 లక్షలు ఇస్తామనేమి చెప్పట్లేదు కదా, మీకు మెడికల్కి సంబంధించి మీ మెడిసిన్స్కి సంబంధించి ఖచ్చితంగా హెల్ప్ దొరుకుతుంది. ఇంకొంచెం ముందు మీరు ఏమైనా టెస్ట్ చేయించుకోవాలనుకున్నా కూడా ఇవి యూజ్ అవుతాయి. మీకు వేస్ట్ చేయకండి డబ్బుల్ని, ఓకేనా? చక్కగా మీ పేరు మీద ఉంది కదా అకౌంట్, ఆ అకౌంట్లోకి వస్తాయి కాబట్టి మీ పిల్లలు ఇప్పుడు చెప్పండి, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా
జాగ్రత్తగా ఖర్చు చేయమని చెప్పండి. వాళ్ళకి తెలియదని కాదు, మీకు తెలియదని కాదు నేను చెప్పేది. కాకపోతే కంగారులో ఏమైనా మనం వెనక ముందు ఆలోచించకుండా ఖర్చు పెడుతూ ఉంటాం, మనకి ఇది ముఖ్యమేమో అని చెప్పేసి. కేవలం వచ్చిన డబ్బులన్నీ కూడా తాతారావు గారికి ట్రీట్మెంట్ కి సంబంధించి మాత్రమే ఖర్చు పెట్టండి, ఓకేనా? అదే పర్పస్ తో కదా వాళ్ళు మనకి మీకు డబ్బులు వేసేవి, కాబట్టి దానికే యూజ్ చేయండి, ఓకేనా? అట్లాగే నేను ఇందాక చెప్పినట్టుగా ఫోన్ జాగ్రత్తగా ఆపరేట్ చేయడం నేర్చుకోండి మీ ఇద్దరు కూడా. నాకు తెలిసి మీ పెద్ద అబ్బాయికి వచ్చు కావచ్చు, మీ పిల్లలిద్దరికి వచ్చి ఉండొచ్చు. ఈ కాలంలో 5 సంవత్సరాల పిల్లలకు కూడా ఫోన్లు వాడడం బాగానే వచ్చు, కాబట్టి వాళ్ళకి వచ్చి ఉంటుండొచ్చు. కాల్ బ్యాక్ చేయమని చెప్పండి వాళ్ళకి, సరేనా? నెక్స్ట్ కాలర్. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే మేడం, నా పేరు రామరాజు అండి. రామరాజు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాండి. ఓకే, ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళ అబ్బాయి మా ఫ్రెండే ఆల్రెడీ. ఓకే, మేము వైజాగ్ అంతా ప్లాన్ చేసుకున్నాం, ఆపరేషన్ గురించి వీటి గురించి ప్లాన్ చేసాం. వెరీ గుడ్ అమ్మా, గ్రేట్. వాయిస్ బ్రేక్ అవుతుంది రామరాజు గారు. ఓకే, ఒక 50,000 వరకు కలెక్ట్ చేసాం మా ఫ్రెండ్ హెల్ప్ తో. వావ్, గ్రేట్, వెరీ గుడ్. ఇంకా చేస్తున్నాం. ఇంకా మీరు కూడా కొంచెం మీ అప్డేట్స్ ని యూట్యూబ్ లో చాలా. ఓకే, ఇక్కడ నుంచి అయితే ఖచ్చితంగా మీకు హెల్ప్ అయితే దొరుకుతుంది. ఇందాక చూస్తున్నారు కదా మీరు, ప్రోగ్రామ్ మొదటి నుంచి చూస్తున్నారు. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈ కార్యక్రమం ఇవాళతో అయిపోవడం ఏం కాదు, దీన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం కాబట్టి, సో యూట్యూబ్ లో కూడా చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఎంతో కొంత అమౌంట్ హెల్ప్ చేస్తారు. ఓకే, సో వెరీ గుడ్ ఐడియా అమ్మా, వెరీ గుడ్. అండ్ మంచి పని చేస్తున్నందుకు మీకు ఫస్ట్ కంగ్రాట్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ ఫ్రెండ్ ఫాదర్ కి కూడా హెల్ప్ చేయాలి అనుకోవడం గ్రేట్, నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే మిమ్మల్ని. సో మీరు లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆదర్శవంతులు అవుతారు ఇప్పుడు నేటి తరానికి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్. ఓకే, సో నేను చెప్పినట్టుగా చేస్తూ ఉండడమ్మా. మరి ఇప్పుడు ట్రీట్మెంట్కి సంబంధించి నెక్స్ట్ ఎప్పుడు వెళ్ళాలి? లక్షవారం శుక్రవారం వెళ్ళాలి. ఓకే, ఈ శుక్రవారం వెళ్ళాలా? ఓకే, ఈ శుక్రవారం వరకు ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ తీసుకొని వెళ్ళి, ఏంటి డయాలసిసా చేయించుకోవాల్సింది? ఇప్పుడు డయాలసిస్ ఆపారండి. మళ్ళీ ఎందుకు ఆపారు? ఇప్పుడు డయాలసిస్ చేయట్లేదండి. ఎందుకు వద్దన్నారా? ఎందుకు? 4 గంటలు చేశారండి మొన్న. వారంలో 5 గంటలు చేసిస్తారు. 5 గంటలు. బాగా నొప్పిగా ఉంటుందా డయాలసిస్ చేసేటప్పుడు? ఐసీయూలో పెట్టేస్తారు. ఐసీయూలో పెట్టేస్తారు. మీకు కాన్షియస్ లో ఉంటారా, స్పృహలో ఉంటారా? డయాలసిస్ తెలుస్తుంటుందా? ఏంటది, ఇంజెక్షన్ లాగా ఏమైనా ఇస్తారా? డయాలసిస్ అంటే ఎలా ఉంటుంది? డయాలసిస్ అంటే ఇక్కడ పిక్కల్లో పెడతారండి, చేతికి పెడతారు, రక్తం అంటే బ్లడ్ అంతా మిషన్ లోకి వస్తుందండి. ఓకే, తర్వాత మాట్లాడదాం. కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు నిర్మల అండి. నిర్మల గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి అండి. ఓకే, చాలా మంది కాలర్స్ ఇవాళ వైజాగ్ నుంచి అట్లాగే హైదరాబాద్ నుంచి చేస్తున్నారు. సో ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారండి నిర్మల గారు వీరికి? హలో, నిర్మల గారు ఎంతవరకు హెల్ప్ చేస్తారు? అమౌంట్ ఎంత క్రెడిట్ చేయాలి అనుకుంటున్నారు? 1000 రూపీస్. మీరు టీవీ చూస్తూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. నిర్మల గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పాపం మీరు ఎంతో అంటే వీళ్ళకి సహాయం చేయాలన్న ఉద్దేశంతో చేశారు కదా, వీళ్ళకి ఎంత చేతనైనంత అంత సహాయం చేయండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్. హలో. హలో. ఓకే, సో చాలా మంది మళ్ళీ అదే తప్పు చేస్తున్నారండి. మీరు ఫస్ట్ టీవీ మ్యూట్లో పెట్టిన తర్వాత కాల్ చేయండి ప్రోగ్రామ్కి, అప్పుడు కాల్ కనెక్ట్ అవుతుంది, మీరు మాట్లాడొచ్చు, మీరు ఏదైతే చెప్తున్నారో మాకు కూడా చక్కగా అర్థమవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, టీవీ చూస్తూ మాట్లాడకండి, ఫోన్లో విని ఫోన్లో మాట్లాడండి, అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా మాట్లాడొచ్చు. తాతారావు గారితో మాట్లాడొచ్చు, నాగవేణి గారితో మాట్లాడొచ్చు, నాతో మాట్లాడొచ్చు, అమౌంట్ ఎంత క్రెడిట్ చేయాలో చెప్పొచ్చు, ఇదంతా చేయండి ప్లీజ్. ఓకే, నెక్స్ట్ కాలర్. హలో. 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 హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నా పేరు మంజుల అండి, మేము భద్రాంచ నుంచి కాల్ చేస్తున్నాము. ఓకే, మంజుల గారు, మీరు టీవీ మ్యూట్ లో పెట్టేశారా? మా టీవీ మ్యూట్ లోనే పెట్టామండి, మేము భద్రాంచ నుంచి కాల్ చేస్తున్నామండి. ఓకే, సో ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు మంజుల గారు? మేము 1000 రూపీస్ చేయాలనుకుంటున్నామండి. ఓకే, ఏమైనా మాట్లాడతారా? మాట్లాడతానండి. తాతారావు గారితో మాట్లాడతారా? తాతారావు గారితో మాట్లాడతాను. మాట్లాడండి. నమస్తే అండి మేడం గారు. నమస్తే.
తాతారావు గారు నమస్తేనండి. నమస్తే అండి. మీరు మాత్రం ధైర్యంగా ఉండాలి ఇలాంటి పరిస్థితిలో. అలాగే మేడం గారు. మీకు చాలా మంది ఇలాగే సాయం చేస్తారండి. వనితా టీవీ ద్వారా మీరు రావడం చాలా మంచి పని చేశారు. వనితా టీవీ ద్వారా మీకు చాలా సహాయం అందుతుందని మేము ఆశిస్తున్నామండి. ఓకే మేడం. మీరు చాలా ధైర్యంగా ఉండి మీ కుటుంబాన్ని కూడా మీరు చాలా ధైర్యంగా ఉండి వాళ్ళని కూడా ముందు నడిపించాలండి. అలాగే. ఈ వనితా టీవీ చాలా వరకు ఇంత బ్రతుకు బండి ద్వారా చాలా మందికి సహాయం అందించిందండి. మీరు కూడా రావడం చాలా మంచి పని చేశారు. ఓకే మంజుల గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు తెలిసి మీరు ఎవ్రీ వీక్ వాచ్ చేస్తున్నట్టున్నారు, అందుకే మీరు చక్కగా చెప్పగలుగుతున్నారు. చాలా మందికి హెల్ప్ చేస్తుంది వనితా టీవీ బతుకు ప్రోగ్రామ్ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. చక్కగా మారల్ సపోర్ట్ ఇస్తున్నారు అండ్ మా కార్యక్రమానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరే చెప్తున్నారు. సో బాగా ఫాలో అవుతేనే కానీ ఇవన్నీ చెప్పడం సాధ్యం కాదు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ మారల్ సపోర్ట్ అండ్ వాట్ ఎవర్ ద అమౌంట్ యూఆర్ గోయింగ్ టు క్రెడిట్ ఇన్ ద అకౌంట్. సో తాతారావు గారికి ఫస్ట్ కాల్ చేసిన తర్వాతనే మీరు అమౌంట్ క్రెడిట్ చేయండి.